నీకు లోకంలో సంతోషం ఉంది, అయితే నీ భయము, నీ కంగారు, నీ ఆందోళన, నీ రేపటి గురించి చింత, ఇవన్నీ ఏం చేస్తాయి అంటే నువ్వు సంతోషించకుండా, నువ్వు ఆనందించకుండా వాటిని ఏం చేస్తాయి, పాడు చేస్తూ ఉంటాయి. అయితే దేవుని సన్నిధిలో కేవలం సంతోషం మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. కంగారు పడ్డానికి ఇక్కడ ఏమన్నా ఉందండి? నువ్వు ఆందోళన చెందడానికి ఇక్కడ ఏదైనా ఉందా? సమయం వృధా అయిపోతుందన్న బాధ ఏమైనా ఉందా? ఇలాంటి ఆందోళన ఏమీ మనకు లేవు. ఆ వ్యక్తి ఆ యవనస్తున్న మాట, అయ్యా నా దగ్గర డబ్బు ఉంది, ఆనందించే అవకాశం ఉంది, కానీ దానితో పాటే భయము, కంగారు, ఆందోళన, ఏం చేయాలన్న ఆలోచన, ఇవన్నీ కూడా ఏం చేసావంటే నేను సంపూర్ణంగా సంతోషించిన కారణంగా లేవు. అయితే నేను దేవుడి మందిరంలో గడుపుతున్నప్పుడు కేవలము ఏముంది, దేవునితో సహవాసం మాత్రమే ఉంది. అదే సంపూర్ణ సంతోషం నాకు ఇచ్చింది. దేవుని సన్నిధిలో దొరికే సంతోషము, సమాధానము నీకు లోకంలో ఎక్కడ దొరకదు. ఎందుకంటే లోకంలో గందరగోళం ఉంటుందండి. దేవుని సన్నిధిలో మాత్రమే ప్రశాంతత ఉంటుంది.